నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పార్టీకి సంబంధించిన వాళ్ళవి కానీ, అలాగే నాయకులవి కానీ, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే జరగడం జరిగింది. అసలు ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మనతో ఉన్న ఆర్యవైశ్య నాయకురాలు చైర్మన్ గారు కల్వ సుజాత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారు, దీని వెనుక మీకు అందరికీ తెలుసు కదా, ప్రభాకర్ రావు అండ్ టీం, కేసీఆర్ అండ్ టీం, కేటీఆర్ అండ్ టీం ఎవరు చేస్తున్నారు అనేది పూర్తిగా క్లారిటీ వచ్చింది పబ్లిక్కి. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందే మేము చెప్పినాము. మాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులై, కొంతమంది వ్యాపారస్తులై, 70 మంది మేజర్ ప్రముఖుల నాయకులై ఫోన్ ట్యాపింగ్ చేసినని రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలోనే చెప్పారు. అదే విషయాన్ని తీసుకొని ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక అడుగు ముందుకేసి అధికారులంతా మరి దాని మీద విచారణ చేపట్టినప్పుడు ప్రభాకర్ రావు దేశం వదిలి పారిపోయి అమెరికాలో దాచుకున్నాడు. కానీ అన్నిటికేమన్నా సాహసవంతమైనటువంటి విజయం ఏంటంటే, దాచుకున్న ప్రభాకర్ రావుని తెలంగాణకు రప్పించడం లోపల ప్రభుత్వం చాలా గెలిచిందనే అనుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది దేశం మీద అప్పులు చేసి పారిపోయినరు, దొంగ పనులు చేసి పారిపోయినరు. వాళ్ళందరూ ఇంకా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా వాళ్ళని పట్టుకొని రావాలనే ఆలోచన కానీ వాళ్ళే పంపించిండ్రు అనుకో. అఫ్కోర్స్ ఇంతవరకు ఎవరిని తీసుకొని రాలేకపోయినారు. కానీ మా తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనలో చేసినటువంటి ఒక పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే, ప్రభాకర్ రావుని విదేశాల నుంచి రప్పించడం ఒక ఎత్తు అయితే, ఫోన్ ట్యాపింగ్ విషయం ప్రభాకర్ రావుని విచారణ చేస్తున్న తరుణంలో ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలాలన్నీ కూడా సేకరించినటువంటి సంస్థ ఈరోజు ఒక్కటొక్కటి బయటకు వస్తుంటే వేలాది. ఫస్ట్ రోజు ఆయనకు విచారణ చేస్తే 600 చిల్లర ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. అందులో 450 కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నాయి అన్నారు. మరి ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు అంటే ప్రతిరోజు 4,000, ప్రతి సంవత్సరం 4,000 నుంచి 5,000 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు అని అంటే ఇంతకన్నా దారుణం లేదు. గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా కేటీఆర్ని ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు నడి రోడ్లో ఉరి తీయాలని నేను చెప్పిన. ఇప్పుడు కూడా అదే మాట మీద నేను నిలబడి ఉంటున్నా. ఎందుకంటే ఎవరిది కూడా వ్యక్తిగత సమాచారం సేకరించాలన్నా, వాళ్ళ ప్రైవసీలో కాలు పెట్టాలి, ఏలు పెట్టాలి అన్నా కూడా పర్మిషన్ లేకుండా ఎవరో దేశద్రోహులో, లేకపోతే ప్రభుత్వానికో, లేకపోతే ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ఆటంకం కలిగించే వాళ్ళు ఎవరైనా ఉంటే న్యాయ ప్రకారంగా, చట్ట ప్రకారంగా వాళ్ళ పర్సనల్లో ఎంటర్ అవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ చేసి మ్యాక్సిమం మన రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచో ఇతరత్ర ఎవరి దగ్గరనైనా పర్మిషన్లు తీసుకుంటే మ్యాక్సిమం 3 రోజులు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అంతకు మించి చేయాలి అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి సంస్థల పర్మిషన్ తీసుకోవాలి. ఎలాంటి పర్మిషన్ లేవు, ఎవరికీ సంబంధం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వేలాది మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ఈ సినిమా ఇండస్ట్రీనే కానీ, వ్యాపారస్తులే కానీ, భార్యాభర్తలే కానీ, మహిళలే కానీ, వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసి విధ్వంసాన్ని సృష్టించాలని తెలంగాణలో కేసీఆర్ అండ్ కంపెనీ, కేటీఆర్ అండ్ కంపెనీ చేసినటువంటి దుశ్చర్యల వల్ల వాళ్ళు ఎంత చేసినా భగవంతుడు పైవాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళు హైదరాబాదులో గెలుపొందడానికి కూడా మోస్ట్లీ ఇదే కారణం అనుకుంటా. ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిర్రో, ఎన్ని వ్యవస్థలన్నీ దగ్గర పెట్టుకున్నారో, ఏమేం చేస్తే హైదరాబాద్లో అన్ని స్థానాలు గెలిచినరు అనేది కాంగ్రెస్ పార్టీకి రాకపోవటం కూడా కొన్ని స్థానాలలో ఇదే కారణం అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అనుక్షణం హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ టీము పనిచేసింది కాబట్టి ప్రతి క్షణము, ప్రతి అడుగున వాళ్ళు ఎన్నికల్లో అడ్డుపడి ఉంటారు, ప్రతి చోట ఇబ్బంది కలిగించి ఉంటారు. కాబట్టే ఒక దిక్కు దొంగ ఓట్లు, ఒక దిక్కు దోపిడీ, ఒక దిక్కు ఫోన్ ట్యాపింగ్లు, వేలాది లక్షలాది కొత్త ఓట్లు చేరిక, లక్షలాది పాత ఓట్లను డిలీట్ చేయడం. ఈ విధంగా చేసినటువంటి కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణని సర్వనాశనం చేసిద్దే గాక, తెలంగాణ ఆర్థిక వనరుల్ని దోచుకున్నదే గాక, తెలంగాణ ప్రజల నెత్తి మీద 8,22,000 కోట్ల అప్పులు పెట్టిందే గాక, మళ్ళా పైగా శుద్ధపూస మాటలు చెప్తారు. అప్పుడు అన్నాడు, ఆడోందో వీడోందో బిచ్చపొలై వాళ్ళై వీలై 2-3 ఫోన్లు ట్యాపింగ్ చేసిండొచ్చు, అయితే ఏమైంది అన్నాడు కేటీఆర్. ఇప్పుడు వచ్చినటువంటి రికార్డు పరంగా చూస్తే కొన్ని వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఇప్పుడు ఏ పొక్కల దాచుకున్నావు కేటీఆర్, దీనికి ఆన్సర్ చెప్పు అని నేను అడుగుతున్నా. కాబట్టి నేను అంటున్నా, ఇట్లాంటి దుర్మార్గుల్ని ఒకటో రెండో అక్కడక్కడ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగింటే చేసింటే పర్వాలేదు, అది ఏదన్నా కూడా పూర్తి పర్మిషన్లతో, అనుమతులతో చేసింటే పర్వాలేదు. కానీ అనుమతులు లేకుండా
ప్రైవసీని దెబ్బతీసి వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసి రాజకీయ నాయకులకు దెబ్బ కొట్టి చేసి ఈరోజు ఒక్కరు గారమ్మా, ఎంతోమంది, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, మా నాయకులే చేసిరు, వివిధ పార్టీలే చేసిరు, సినిమా సెలబ్రిటీలే చేసిరు. కానీ ఈ విధంగా చేసినందుకు పదే 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 నేను అన్ని మీడియా ఛానళ్ళ ముందర మాట్లాడుతున్నా, ఎవరెవరికి ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసిండ్రు ఆ ఫోన్ ట్యాపింగ్ల వల్ల అనేది కొంతమంది చెప్పుకోలేరు బయటకు వచ్చి. కొంతమంది బాధలు తట్టుకోలేక ఎంతమంది సూసైడ్లు చేసుకొని చచ్చిపోయినరో వీళ్ళు పెట్టిన టార్చర్కి. అందుకే నేను చెప్తున్నా, ఇంతమంది ఉసురు పెట్టుకున్న ఈ దొంగలు, ఇంతమంది ప్రైవసీని దెబ్బతీసినటువంటి ఈ దొంగలకు నడి రోడ్డు మీద పెద్దగా మనము ఏదన్నా పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు పెద్ద పెద్ద ఇవి పెడతాం చూడండి, క్రేన్లు అట్లాంటిది ఓ పెద్ద క్రేన్ పెట్టి 50 ఫీట్ల క్రేన్ పెట్టి ఆడ గొంతుకు ఊరేయాలి ఈ కుటుంబాన్ని అని నేను అంటున్నా. చూద్దాం, వెయిట్ అండ్ సీ. అధికారులు తేల్చిన తర్వాత నేనన్నా ఉట్టి అరెస్ట్ అయితే సరిపోదు, ఉరి వేసి చంపాలి వీళ్ళని 5 మందిని. రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లలో ఇంకోటి కవిత ఇన్ని పేకులు బేకుతుంది, ఇన్ని మాటలు మాట్లాడుతుంది. తన అభద్రత పాలైనటువంటి కేటీఆర్ పెండ్లాం ఫోన్ ట్యాపింగ్ చేసిండు, చెల్లెల ఫోన్ ట్యాపింగ్ చేసిండు, బావుమర్ది ఫోన్ ట్యాపింగ్ చేసిండు. నయం ఇంకా వాళ్ళ అయ్యది కూడా చేసిండో ఎట్లనో అది తెలుసుకోండి జరా. రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది పూర్తిగా, వచ్చేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అనేసి అంటున్నారు. బీఆర్ఎస్ఆ అదేడుంది, 4 కొట్లాడుకుంటారు. ఆ బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఎవరికి వస్తుందో తెలియదు. టీఆర్ఎస్ బొందబెట్టి బీఆర్ఎస్ అయిపోయినాక ఆ బీఆర్ఎస్ పార్టీ వచ్చి 4 బొందబెట్టింది. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఉనికిలో ఉంటుందో లేదో చరిత్రకు తెలవాలి. కానీ మేమే గెలుస్తాం, మేమే ఇది చేస్తాము, కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు అని అంటే కాంగ్రెస్ పార్టీని ఉనికి పోగొట్టడానికి ఇంకా ఈ భూ ప్రపంచంలో ఎవరు పుట్టలేదు అనుకుంటా. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. 140 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పార్టీని ఓడగొట్టడము అప్పుడప్పుడు జరిగేటటువంటి వ్యవహారం. కానీ గెలుపు ఓటమిలతోని కాంగ్రెస్ భయం బాడుడు కానీ, కాంగ్రెస్ బెంబలెత్తిపోకుడు కానీ, గెలిస్తే సంతోషము ఓడిపోతే బాధ అనేది ఉండదు. గెలుపు ఓటమిలు సహజమే. అయినా కానీ ఈరోజు నువ్వు పెట్టిన బకాయిలు మేం తీరుస్తున్నాం, నువ్వు పెట్టిన బాకీలకు వడ్డీలు మేం కడుతున్నాం. ఈరోజు ప్రజలకు చేరువుగా మేమున్నాం. 16 గంటలు మా క్యాబినెట్ మంత్రివర్గం పనిచేస్తుంది, కార్యకర్తలు పనిచేస్తున్నారు. 24/7 మేము అందుబాటులో ఉంటున్నాము. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నువ్వు కుక్కలు చింపిన ఇస్తరాకు చేసినా ఈరోజు బొంతలాగా కుట్టి ఒకటి జోడించుకొని వచ్చి తెలంగాణలో ఒక్కొక్కటి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెడుతూ మేము పోతుంటే మాది గెలుపో ఓటమి నువ్వు తెలిసటానికి కాదు. నీ గెలుపో ఓటమిలో అసెంబ్లీ ఎన్నికలలో తెలిసినాయి, పార్లమెంట్ ఎన్నికలలో తెలిసినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలలో కనుమరుగైపోయిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీరు కొట్టుకసావానికే టైం సరిపోతలేదు, ఇంకా మీరు ప్రజల గురించి పట్టించుకుంటారు. మీకు ఎంతసేపు అధికారము, డబ్బులు, దాహము, ఇంత తప్పి చేయలేదు. ప్రజలతోనే మీకు సంబంధమే లేదు ఇప్పటి నుంచి. కేవలం నటన, 10 ఏళ్ళు నటన చేశారు. అంతకుముందు వాళ్ళ నాయననేమో ధర్నాలు, దీక్షలు, నిరాహార దీక్షలు అని డ్రామా చేసి గ్లూకోజ్ పెట్టుకొని, సలైన్లు పెట్టుకొని, బాతుల్లో కూర్చొని ఇడ్లీ తిన్న కేసీఆర్కి తెలంగాణ ప్రజలు 1200 మంది చచ్చిపోతే వచ్చినటువంటి తెలంగాణకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఉద్యమకారుణ్ణి అని చెప్పుకొని తెలంగాణ ప్రజల సొమ్ము దోచిన కేసీఆర్ కుటుంబానికి చెప్పుదెబ్బలు తప్ప ఏముండవు. Subscribe us and press the bell icon for more interesting updates.